ఆకలితో ఉన్న ఒక ఆవు గడ్డి మేయడానికి అడవికి వెళ్ళింది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయింది. చీకటి పడేలా ఉంది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటు ఇటు పరుగులెత్తి పారిపోతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తుంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే క్రమంలో కంగారులో ఆ ఆవు చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆ ఆవును పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోకి దూకేసింది. దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీకల్లోతు కూరుకుపోయింది. ఆవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకొని పీకల్లోతులోకి మునిగి కేవలం తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది ఆ పులి. ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా కదలలేని పరిస్థితిలో నిలబడిపోయాయి. కొద్దిసేపు అయ్యాక ఆవు పులితో ఇలా అంది, "నీకెవరైనా యజమాని ఉన్నారా?" అని అడిగింది. దానికి ఆ పులి అహంకారంతో గర్వంతో ఇలా అంది, "నేనే